మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కరీంనగర్ రెడీ అయింది. ఇప్పటికే విందులు వినోదాలతో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో బిజీ అయిపోయారు. చాలా ఏళ్ల తర్వాత ఈసారి కరీంనగర్ లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారు. కమెడియన్లు ఆర్టిస్టులతో జనాలను ఎంటర్టైన్ చేసేందుకు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ కాబోతోంది. కొత్త సంవత్సరం వేళ నగరంలో జరిగే ఈవెంట్ పై డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. 2025 మరికొద్ది సేపట్లో వెళ్లిపోబోతుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కరీంనగర్ జిల్లా వాసులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం ప్రజెంట్ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాం. సిరి ఈవెంట్స్ వాళ్ళు ఈ సంవత్సరం కొత్త సంవత్సరానికి స్వాగతించే విధంగా పెద్ద ఎత్తున ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. ఈవెంట్ నిర్వాహకురాలు సిరి మేడం మనతో పాటు. మేడం, ఈరోజు ఎట్లాంటి వేడుకలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా కరీంనగర్ ఎందుకు ఎంచుకున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ టైం కరీంనగర్లో ఇంత గ్రాండ్గా లాంచ్ చేశానండి. సో దయచేసి అందరూ బ్లెస్ చేయండి, సిరి ఈవెంట్స్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు కొత్త సంవత్సరం సందర్భంగా ఎట్లాంటి ఈవెంట్స్ ఉండబోతున్నాయి? ఎవరెవరు వస్తున్నారు ఆర్టిస్టులు? ఆర్టిస్టులు అంటే కమెడియన్స్ వస్తున్నారండి. జేబీ కమెడియన్స్ వస్తున్నారు. చంటి, అఫ్కోర్స్ మై హస్బెండ్ ధన్రాజ్, సుజాత, రాఖీ అండ్ పోసాని నాగి ఆర్ నరేష్, ఇంకా చాలామంది ఉన్నారండి. మన సూపర్ సింగర్స్ కానివ్వండి, డీ డాన్సెస్ కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ బాంబే నుంచి డాన్సెస్ తెప్పించాం. అండ్ ఎస్పెషల్లీ స్పెషల్ యాక్ట్స్ కాంతారా అండ్ కాళికామాత, గులిక, లేజర్ డాన్స్, అలా చాలా ఉన్నాయండి. ముఖ్యంగా అంటే కరీంనగర్ లాంటి ఒక చిన్న సిటీలో ఇంత పెద్ద ఈవెంట్ చేయాలంటే కొంత గట్స్ కూడా ఉండాలి. ఏ నమ్మకంతో వచ్చారు ఇక్కడ దగ్గర? సార్, ఏదైనా నమ్మకమే పెట్టుబడి. సో నా పెట్టుబడి నా నమ్మకం అండి. అంటే ఒకటనేది మనం ఇది ఉంది అని తెలియాలి సార్. సో చాలామంది అనుకుంటున్నారు కరీంనగర్ ఏంటి అని, ఎందుకు ఎంచుకున్నావు నువ్వు అని. సో మనం ఇది ఉంది అని తెలిస్తేనే కదా జనాలు ఇది ఒకటి ఉందా అని ఆ రుచి చూపించడానికే ఈ ఈవెంట్ స్టార్ట్ చేశానండి. అంటే నన్ను నేను లాంచ్ చేసుకోవడానికి కూడా చేశాను. బట్ చూడాలండి, ఫస్ట్ టైం ఇంతమంది సెలబ్రిటీసు, ఇంతమంది సింగర్సు, డాన్సెస్, స్పెషల్ యాక్ట్స్, ఎస్పెషల్లీ కేరళ నుంచి పిలిపించాను కొన్ని యాక్ట్స్కి అయితే. అంటే చైనా, కేరళ అలా పిలిపించాను. చూడాలి. కరీంనగర్ వాసులు కూడా మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారు అనుకుంటారా? ఆఫ్ కోర్స్ అండి. చాలామంది అంటున్నారు మేము ఎప్పుడు చూడలేదని. ఐ థింక్ 2007 ఆ టైంలో రేలా ఒకటి చేసాము. దాని తర్వాత మీదేనండి అది అంతా ఎలా చేశారు అని. అది ఎనీథింగ్ స్పాన్సర్ అని అన్నారు. నో స్పాన్సర్స్ అండి. నేను సింగిల్గానే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు గట్టి నమ్మకం, గట్టిగా కొడతానని. సో అందుకనే నేనే స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా ఆ రిజల్ట్ అయితే ఉందండి, ఆ వైబ్ అయితే. ఇంకా చలిని కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కూడా ఈవెంట్స్ టూరిస్ట్ కూడా జనాలు వస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్లో కొద్దిసేపట్లో టీవీ తెర నటులు కావచ్చు, తర్వాత కమెడియన్స్ కావచ్చు వచ్చి ప్రజల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇప్పుడు 2025 మీకు ఎట్లా గడిచింది? రేపు రాబోయే కొత్త సంవత్సరం ఎట్లా గడపాలనుకుంటున్నారు? పర్లేదు, బాగానే ఉంది 2025. ఇప్పుడు కూడా ఇంకా అంతకు మించి ఉండాలని అనుకుంటున్నా. ఇక్కడ కొంతమంది యంగ్స్టర్స్ కూడా వచ్చారు. కరీంనగర్లో ఈవెంట్ కల్చర్ గతంలో చాలా వరకు లేదు. ఈసారి ఎట్లా ఉండబోతుంది? న్యూ ఇయర్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? ఈరోజు ఇక్కడ ఫస్ట్ టైము చాలా రోజుల తర్వాత కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం అనేది సో బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. అండ్ ఇంకొకటి 25 అయిపోతుంది, 26 వస్తుంది. 25 బాగానే గడిచింది, మంచి చెడుల కలయికతోటి. ఓకే, పర్లేదు, గుడ్. 26 హోప్ఫుల్లీ బాగుండాలని కోరుకుంటున్నాం. అన్ని రోజుల్లో అంటే ఈ రోజు కూడా, కానీ మనం కొత్త క్యాలెండర్ మారుతూ ఉంది, మన జీవితాలు కూడా కొత్తగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం. మీరేమనుకుంటున్నారు సార్? ఇప్పుడు 2025 నుంచి 26 అనేది డేట్ చేంజ్ కాబోతుంది కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. నార్మల్గా 1 నుంచి 2కి వెళ్ళడం డేట్ చేంజ్ అవ్వడం వేరు. ఇయరే చేంజ్ అవుతుంది కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ సెలబ్రేషన్ చేసుకోవాలి. మనం ఈ పాత గడిచిన న్యూ ఇయర్లో అంటే 2025లో అంటే పాత సంవత్సరంలో గడిచిన వాళ్ళ మెమొరీస్ దాన్ని ఏంటంటే దానికన్నా బెటర్గా ముందుకెళ్ళాలి. గోల్ సెట్టింగ్ చేసుకోవడమైనా ఏదైనా కానీ యువత చాలా జోష్గా ఉన్నది. థ్యాంక్ యూ సిరి ఈవెంట్స్. మనం ప్రతి సంవత్సరం కూడా 31st నైట్ లేకుంటే January 1 ఒక రిజల్యూషన్ తీసుకుంటాం. ఈసారి ఖచ్చితంగా ఉండాలండి. అవి ఎంతవరకు పాటిస్తాం? మనం ఈ సంవత్సరం ఎంతవరకు పాటించబోతున్నారు? కంపల్సరీ పాటిస్తాం. ఎందుకంటే మనము ఆల్రెడీ మనం ఎదుర్కొన్న వాటిని గురించి దానికి ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఎలా ముందుకెళ్ళాలి అసలు అనేది మనం ఒక గోల్ అనేది సెట్ చేసుకొని యూత్ అనేది మేము ముందుకెళ్ళాలని కంపల్సరీ అనుకుంటున్నాం. కంపల్సరీ 2025 అనేది అందరికీ, మన తెలంగాణ, ఏపీ, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పీపుల్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. మొత్తంగా కొత్త సంవత్సరాన్ని చాలా ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు కూడా యూత్ కావచ్చు, తర్వాత నగరవాసులు మొత్తం సిద్ధమవుతూ ఉన్నారు. వీరందరి సమక్షంలోనే కొద్దిసేపట్లో ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. రాత్రి 12 గంటలకు సరిగ్గా 12 కొట్టగానే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే అందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూచిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.